హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈక్వేషన్స్ మారిపోయాలి ఫ్రెండ్స్. నిన్నటిదాకా ఒక లెక్క, ఈ రోజు నుండి ఒక లెక్క. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించి ఒక క్రేజీ అప్డేట్ బయటకొచ్చేసింది. మొన్నటిదాకా మార్చి నెలలో బాక్సాఫీస్ వార్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ ప్లాన్ మొత్తం తారుమారైపోయింది. ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ సడన్గా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. అసలేం జరిగిందో డీటెయిల్డ్గా ముచ్చరు పెట్టుకుందాం రండి. యాక్చువల్గా మన హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ముందుగా మార్చ్ 22న లేదా 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ సడన్గా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా వాయిదా పడింది అని ఇండస్ట్రీలో టాక్ రావడం, వెనువెంటనే మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ఉస్తాద్ రిలీజ్ డేట్ని ప్రీపోన్ అంటే ముందుకు జరపడం జరిగిపోయాయి. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది కరెక్టే. పవర్ స్టార్ ఎంట్రీ ఇచ్చేది మార్చ్ 19న. ఈ సాలిడ్ న్యూస్ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ అయితే సోషల్ మీడియాలో సెగలి పుట్టిస్తోంది. ఇక్కడే వస్తోంది అసలైన ట్విస్ట్. టాక్సిక్ తప్పుకోవడంతో ఆ ప్లేస్లోకి ఉస్తాద్ వచ్చేసింది. కానీ అక్కడ ఆల్రెడీ బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ధురంధర్ ద రివెంజ్ మార్చ్ 19న రిలీజ్కి రెడీగా ఉంది కదా. అంటే ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ వర్సెస్ రణ్వీర్ సింగ్ డైరెక్ట్ వార్ జరగబోతోంది అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి, ఆయన స్టామినా గురించి కొత్తగా చెప్పాలా? థియేటర్లన్నీ ఆటోమేటిక్గా ఉస్తాద్ భగత్ సింగ్ వైపే వెళ్ళిపోతాయి. దీంతో పాపం ధురంధర్ 2కి తెలుగులో భారీగా కలెక్షన్స్ డ్యామేజ్ జరగడం, థియేటర్ల కొరత రావడం పక్కా అని ట్రేడ్ పండితులు ఫిక్స్ అయిపోయారు. మరి ఈ దెబ్బకి ధురంధర్ మేకర్స్ డేట్ ఏమైనా మార్చుకుంటారో లేక తగ్గేదేలే అని పోటీకి దిగుతారో చూడాలి. ఇక ఈ సినిమాకి ఇంకో 2 మ్యాసివ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటేమో పండుగ సెలవులు, ఇక కలెక్షన్స్కి ఆకాశమే హద్దు. రెండోది మ్యూజిక్. సాంగ్స్కి మన రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ అదిరిపోయే ట్యూన్స్ ఇస్తుంటే సినిమాకి ప్రాణమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని మన థమన్ బ్రో తీసుకున్నాడు. ఒకే సినిమాలో డీఎస్పీ పాటలు, థమన్ బీజిఎం అంటే ఇక థియేటర్ల స్పీకర్లు బద్దలైపోవాల్సిందే. స్క్రీన్ మీద మన శ్రీలీల, రాశీ ఖన్నాల గ్లామర్ కూడా తోడైతే ఈ రచ్చ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీపోన్ అవ్వడం పవన్ ఫ్యాన్స్కి పండగే కదా. మరి మార్చ్ 19న జరగబోయే ఈ ఉస్తాద్ వర్సెస్ ధురంధర్ 2 వార్లో మీ సపోర్ట్ ఎవరికి? థమన్ బీజిఎం, డీఎస్పీ సాంగ్స్ కాంబో స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో కుమ్మేయండి. మరిన్ని 80s సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.